అందరికీ నమస్కారం. మరి ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజలకు అండదండలుగా ఉండడం అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికి ఇచ్చిన ఆదేశం. వారు కూడా ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ప్రతిపక్షంలో మనం ఉన్నాం కాబట్టి ప్రజలకు అండదండలుగా ఉండాలనేది ఆయన యొక్క సంకల్పం. ఆ విధంగానే ఈ 6 నెలల కాలంలో కూడా ఏ చిన్న విషయం ఉన్నా కూడా ప్రజలకి దగ్గరగా ఉంటూ ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చూపుతూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్లడంలో స్థానికంగా సంస్థాగతంగా నిర్మాణం అనేది చాలా ముఖ్యమైన అంశం. చాలా ముఖ్యమైన అంశం. కంపల్సరీగా యంత్రాంగం అనేది పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించి సంస్థాగతంగా గాని, పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు గాని, మనం చూసాం గవర్నమెంట్ రాకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన వెంటనే వేలాది మంది ఆయన కోసం మరి రావటం, ఆయన్ని చూడాలనుకోవటం, ఆయన దగ్గరగా వెళ్ళాలనుకోవటం, ఆయన ప్రజా సమస్యలపై ఎలుగెత్తి చాటుతున్నారు కాబట్టి ఆయనకు అండగా ఉండాలనుకోవడం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సంస్థాగత నిర్మాణాలను ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి గ్రామ స్థాయి, మండల స్థాయి, అలాగే వార్డు స్థాయి, పట్టణ స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి. అదేవిధంగా సుమారు దగ్గర 26 అనుబంధ సంఘాల కమిటీలు ఇవి కూడా మండల స్థాయి, జిల్లా స్థాయి, అసెంబ్లీ స్థాయి, అదేవిధంగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ పోస్టులన్నీ కూడా ఫిలప్ చేసి అందరినీ కూడా ఉత్సాహంగా ఎవరైతే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారో 10 మందిని తీసుకువెళ్ళి అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటారో వారిని మరి సూచించి వేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మన పిఠాపురం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి 2 మున్సిపాలిటీలకి మనం వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 3 మండలాలు వేయాలి. అదేవిధంగా అనుబంధ సంస్థలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా జిల్లా కమిటీకి పంపించాలి. అదేవిధంగా రాష్ట్ర కమిటీకి కూడా పేర్లు పంపించాల్సిన అవసరం ఉంది. మరి మొన్న ఎన్నికలు జరిగిన తర్వాత ఈ సంస్థాగత నిర్మాణం జరుగుతుంది కాబట్టి అందరితో కూడా ఇంచుమించుగా చర్చించి అందరిని కూడా ఎవరైతే యాక్టివ్ గా పాల్గొంటున్నారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్‌సీపీ పార్టీకి మరి తప్పకుండా మేము కంటిన్యూ అవుతాము, జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తాము అని ఎవరైతే మరి ఉత్సాహంగా ఉన్నారో వారందరికీ కూడా అన్ని కమిటీల్లో అందరికీ కూడా సముచితంగా స్థానం కల్పించడానికి, అలాగే మహిళలు కానీ, ఎస్సీస్ కానీ, బీసీస్ కానీ, వీవర్స్ కానీ, దివ్యాంగులు కానీ, ఇలా అన్ని అనుబంధ సంస్థల్లో కూడా కమిటీల్లో వేయటం, యూత్ ని కూడా ఎంకరేజ్ చేయడానికి కమిటీలు వేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు మొట్టమొదటిగా మేము మరి స్టేట్ కమిటీకి కొన్ని నేమ్స్, అదేవిధంగా జిల్లా కమిటీకి ఇవ్వటం జరిగింది. మండలాలకి, పట్టణాలకి కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. అందులో భాగంగా పిఠాపురం పట్టణానికి రావుల మాధవరావు గారిని పట్టణ కమిటీ అధ్యక్షుడిగా కన్నబాబు గారికి వారికి చెప్పడం జరిగింది. వారు ఆమోదించి బొత్స సత్యనారాయణ గారు ఆమోదించి జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తే వారు ఆమోదించి మరి ఆమోదం తెలియజేయడం జరిగింది. కాబట్టి పట్టణ అధ్యక్షుడిగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడిగా నియామకం చేయడం జరిగింది రావుల మాధవరావు గారిని. మా అందరి తరఫున హృదయపూర్వకంగా రావుల మాధవరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కన్నబాబు గారికి, బొత్స సత్యనారాయణ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిచ్చిన ఆదేశాల ప్రకారం పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ప్రజలకు ఇప్పుడు కూడా అండదండలుగా ఉంటాం. ఈరోజు చాలా శుభదినం. నాకు పిఠాపురం పట్టణ అధ్యక్షులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం గారు, అలాగే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు, అలాగే మన పార్లమెంట్ సభ్యురాలు వంగా గీతా విశ్వనాథ్ గారు, పిఠాపురం ఇన్ఛార్జి శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు గారు, ఇన్ఛార్జి బొత్స సత్యనారాయణ గారు, అలాగే పట్టణ నాయకులు చైర్మన్ గారు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అందరూ కలిసి నా భుజస్కంధాల మీద ఈ బాధ్యత పట్టణ అధ్యక్షులుగా నియమించి పార్టీని ఎదరికి తీసుకెళ్లాలని, బలోపేతం చేయాలని చెప్పి బాధ్యత పెట్టినందుకు గాను నేను కంపల్సరీగా కూడా అన్ని వేళలా కూడా అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీ కార్యకలాపాలను ఎదరికి తీసుకెళ్లి అందరూ సూచనలు, సలహాలు కూడా నేను పాటిస్తూ పార్టీని బలోపేతం చేస్తానని మీకు మనస్ఫూర్తిగా
నేను ప్రమాణ స్వీకారం చేస్తూ ప్రమాణంగా పూర్తిగా నేను చెప్పడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.